ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుపై తుది కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేసే బస్సులు పరిధి, మార్గదర్శకాలపైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులు, సిబ్బంది ఈ పథకం అమలు కోసం పెంచాలి అనే ప్రతిపాదన ఉంది. దీంతో ఇప్పుడు ఈ పథకం వేళ కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయబోతుంది. జిల్లా పరిధిలో మాత్రమే మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ఈ పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పాత జిల్లాల పరిధి, కొత్తగా 26 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఏ కేటగిరీ బస్సులు ఎన్ని తిరుగుతున్నాయి, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారన్న వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, ఆల్చా పల్లె వెలుగుతో పాటు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో తిరిగే సిటీ ఆర్డినరీ బస్సుల్లో 88% ప్రయాణికులు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే రాకపోకలు సాగిస్తున్నట్టుగా తేలింది. 12% బస్సులు మాత్రమే పొరుగున ఉన్న జిల్లాలకు తిరుగుతున్నట్టుగా గుర్తించారు. ఈ లెక్కలు పరిశీలించిన తర్వాత ఉమ్మడి జిల్లా పరిధి ప్రాతిపదికగా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు మొత్తం కలిపి 6,561 ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఉమ్మడి జిల్లాలో రాకపోకలు సాగిస్తున్నాయి. 1897 ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. అయితే వీటిలో 70% ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. మొత్తంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లు కలిపి 8,458 బస్సులున్నాయి. ఈ లెక్కన పొరుగు జిల్లాలకి 8.5% మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఇక 91.5% ఉమ్మడి జిల్లాలోనే ప్రయాణిస్తున్నట్టుగా తేలడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ పథకం అమలు కాబోతోంది. అయితే ఈ పథకం అమలు గ్రామీణ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులకి పరిమితం చేయనున్నారు. ఈ బస్సులో రోజుకు 16.11 లక్షల మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. పథకం అమలు చేసే వారి సంఖ్య 26.95 లక్షలకు చేరిందని అంచనా. అంటే నిత్యం సగటున 10.84 లక్షల మంది ప్రయాణికులు పెరుగుతారని భావిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో తిరిగే సిటీ బస్సులు మాత్రం వారానికి 4 సార్లు రాకపోకలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ద్వారా ఆర్టీసీపై నెలకు 242 కోట్ల భారం పడుతోంది. దీంతో వీటిపైన మరోసారి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అధికారికంగా నిర్ణయం ప్రకటించబోతున్నారు.